చేంజ్ ఏమైనా మార్చుకుంటారు. ఏ ఎవడు కొంపకాడికి వచ్చి నువ్వు 15,000 పేపర్ కడుగుతాను నువ్వు. ఇప్పుడు 500 తీస్తానావు, రేపు వద్దున 5 కోట్లు వెనకేస్తావు. ఓయమ్మో ఐడియా మామూలుగా ఉండదు. పంపలే కావడం రానిచ్చి సెక్యూరిటీ కాడ చెక్ వేసుకోకుండా మల్తాడుతూ ప్యాంట్ వేసుకొని నువ్వు దేశం కాపాడుతావు. మల్తాడు దిగితేనే నీకు మానం పోతుంది. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయాల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్, టాటా. రే శివా, రే బాన్, రే నీళ్ళు అట్లా కొద్దిగా అర్జెంట్ కాల్ మళ్ళీ తప్పిగా అవుతానే మళ్ళీ ఏమైనా అయితే. ఆడ వేసి ట్యాబ్లెట్ పట్టుకొస్తాను నువ్వు సల్లీలు నార్మలే. ఓ 500 తెచ్చుకోపో. ఏంటికి తెచ్చుకోపో, కటకట చేయద్దు. పో 500 తెచ్చుకో. నాకు వద్దు. నీకు నచ్చితే ఇద్దువు, నచ్చకపోతే వద్దు. పో అప్పుడే అలా ఇంకా శుభమా. నేను ఇంకా ఏం చెప్పకముందే ఇచ్చినావా? ఇప్పుడు నేను అర్థం వస్తానని చెప్పు. నీకు ఒక న్యూస్ పేపర్కి ఎండీని చేస్తాను. నీకు పర్సనల్గా న్యూస్ పేపర్ నీకే ఉంటుంది. నువ్వు ఏమన్నా రాసుకోవచ్చు, ఏమని చేయొచ్చు, తుక్కు లెక్క సంపాదించు. పిక్చర్ ఐడియా ఇస్తాను. నాకు న్యూస్ పేపర్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, చదివేది ఇష్టం ఉండదు, చూసేది ఇష్టం ఉండదు. కాబట్టి నేను పెట్టుకోవడం లేదు. ఏమో ఎంత చదవాలంటే నీకు అవన్నీ ఎందుకురా, నేను చూసుకుంటా కదా. నీకు అవన్నీ ఎంతమంది దీనికి చేసేదంతా. నువ్వు 500 కొట్టు. నీకు ఎంతమంది ఉండాలో అవసరం లేదో, ఏం పని ఉంటుందో పని ఉండదో మొత్తం నేను చూసుకుంటా కదా. చెప్పు ఎట్లా చేయాలో చెప్పు. అట్లా చెప్తే నీకెందుకు, నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లే. నీకు ఒక న్యూస్ పేపర్కి ఎండి చేస్తా. ఎండి అదే చేస్తాలే. నీకు రోజు పేపరు, నీకు పేపర్ ఇంటికాడ పేపర్లో నీ నుంచి పడేదట్లా చేస్తా. నాకు 500 డబ్బులు. దీంట్లో ఎంత లెక్క వస్తుందో నీకు తెలియదు. ఫ్రంట్ పేజీలో యాడ్ చేయాలంటే లక్షలు తీసుకుంటారు. డిస్టిక్ పేపర్లో వేయాలంటే కొన్ని వేలు పెట్టాల్సి ఉంటుంది. డిస్టిక్ పేపర్లో మెయిన్ దాంట్లో పడాలన్నా కూడా లక్షలు కావాలి. మెయిన్ పేపర్లో పడాలంటే అందుకు నువ్వు నాకు 500 ఇస్తే నీకు ఒక ఐడియా ఇస్తాను న్యూస్ పేపర్ల గురించి. చాలా తుక్కు నువ్వు సంపాదించుకుంటావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. న్యూస్ పేపర్ అంటేనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. చదివేకి ఇవన్నీ ఉండవు. అంత న్యూస్ పేపర్ చదివేటటువంటి ఈ పాటికి ఏదో చదువుకోమంటున్నా. నువ్వు ఓనరు, నువ్వేందుకు చదువుతావు? తిక్కనా కూడా నీ డబ్బులు కొట్టు కటకట చేయకుండా. ఖచ్చితంగా అంత వస్తుంది. నువ్వే సాగ అవుతావు. ఐడియా ఇస్తాను. ఇప్పుడు 500 తీస్తానావు, రేపు వద్దున 5 కోట్లు వెనకేస్తావు. ఓయమ్మో ఐడియా మామూలుగా ఉండదు. ఇప్పుడు 500 తీస్తానావు, రేపు వద్దున 5 కోట్లు వెనకేస్తావు. ఓయమ్మో ఐడియా మామూలుగా ఉండదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నీకు న్యూస్ పేపర్ పేరు ఏం పెట్టుకుంటావు? న్యూస్ పేపరా శివన్ పెట్టుకుంటా. కొత్తగా ఇంకే కొత్తగా ప్రజల్లే గట్లా దూసుకోపోవాల పేపరు.
ఆలోచించి చెప్పు టక్కని. నీకు పేపర్ పెట్టే వయసు రాలేదు, వెళ్ళిపో. ఏ వద్దా వస్తుంది మాదని ఎండిగా వదిలేస్తా. ఏం చేస్తున్నావు నువ్వు? పేపర్కి ఏదైనా పేరు పెట్టి బాగా మంచిదని చెప్తాను. నువ్వు మళ్ళా పేపర్ పేరు పెట్టమన్నానని. వికేడి వి తీసేసే కేడి కిలాడి పెట్టు. వి తీసేసే కేడి కిలాడి పెట్టు. పేపర్ ఎట్టు కేడి కిలాడి అంటే అట్లా వాళ్ళని పట్టిస్తుంది పేపర్ అంటే అర్థము. కేడీలని కిలాడిగాలని బట్ట బయలు చేస్తుంది పేపర్ అన్ని. అది అర్థమైందా? కేడి కిలాడి పెట్టుకో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ రోజు వచ్చిన పేపర్ ఉంటుంది కదా, ఈ రోజు వచ్చిన పేపర్ రేపు పొద్దున్న నీకు ఇస్తే ఎంత కొంటావు? ఎంత కొంటాను? 5 రూపాయలు కొంటా. ఈ రోజు పేపర్ రేపు ఇస్తే నువ్వు 5 రూపాయలు కొనుక్కుంటావు. ఇది ఈ రోజు పేపరు, ఈ రోజు ఇంటికి వచ్చిన పేపరు నువ్వు ఎవరికైనా ఇవ్వాలంటే ఇది ఎంత తీసుకుంటావు? ఇచ్చేకి డబ్బు ఏం తెచ్చి అర్థం కాలే. ఫస్ట్ ఏం తెచ్చి అర్థం కాలే. ఫస్ట్ నేను నిన్ను ఎండి చేయాలనుకుంటున్నాను చూడు. అది లేదు అని చెప్పు. నాకు బీవీ తెప్పిద్దు. పేపర్ పెట్టకముందే ఎండిని కొట్టినా అని వద్దు, నాకు బ్యాడ్ నేమ్. ఈ రోజు ఇది నువ్వు 10 రూపాయలు పెట్టి కొనింటావు. ఈ రోజు న్యూస్ అయిపోయింది. రేపు తమ్ముడికి పనికిరాదు పేపరు. ఇది ఎంతకి ఇస్తావంటాను వేరే వాళ్ళకి? ఎంతకి ఇస్తాను? తక్కువ రేటుకి ఇస్తా. ఎంతకి? 50 రూపాయలకి ఇస్తా. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు చంపేస్తే వింటాను ఫీల్ అవుతారా? ఏం నాకు చాలా ఏడుస్తారు. 10 రూపాయలు ఓడిండేదేనమ్మా. ఈ రోజు వాల్యూ అయిపోతే మళ్ళీ రేపు 50 రూపాయలకి ఎవడరా కొనేది? గుగ్గు. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు చంపేస్తే వింటాను ఫీల్ అవుతారా? ఏం నాకు చాలా ఏడుస్తారు. 10 రూపాయలు ఓడిండేదేనమ్మా. ఈ రోజు వాల్యూ అయిపోతే మళ్ళీ రేపు 50 రూపాయలకి ఎవడరా కొనేది? గుగ్గు. నీ యొక్క ముఠాలు నా కొడుకైతే కొంటాడు 10 రూపాయలు దాన్ని మళ్ళీ 50 రూపాయలు పెట్టి. నిజం చెప్పచ్చు. మళ్ళీ ఎవడని చెప్తాడా? ఇప్పుడు ఈ షర్ట్ ఎంత కొనింటావు? ఒకవేళ 450 పడినాయి. 450 అంటే రేపు ఎంత కమ్ముతావు? ఈ షర్ట్ వాడేసి 45,000 కమ్ముతావా? ఎట్లా అమ్ముతారు? మళ్ళీ ఎంత కమ్ముతారు? ఇవి అమ్ముతా ఎట్లా అమ్ముతారు? ఫస్ట్ దీన్ని బట్టలు తీసుకుంటారు చెప్పు. అంటే 450 అంటే 50 రూపాయలకి ఎట్లా? అది పేపర్ అంతే కదా. 10 రూపాయలు పెట్టింది రూపాయి 2 రూపాయలకి ఇస్తావు ఎవరికైనా పడేస్తే. ఆ రూపాయి 2 రూపాయలు కొనుక్కొని పోయి నువ్వేం చేస్తావు? యాస్టీజ్ ఇది ఇట్టే ఉంటుంది మ్యాటర్. మ్యాటర్ ఇట్టే ఉంటుంది. నువ్వు ఆ రోజు జరిగిన 2 మ్యాటర్లు దీంట్లోకి యాడ్ చేస్తావు. యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్లో ముందర అతికిస్తావు. పైన వాళ్ళ లోగోపై నీ లోగో వేసేస్తావు. వాళ్ళు 10 రూపాయలకి వేసే పేపరు నువ్వు 2 రూపాయలకి ఇస్తావు. వాళ్ళు 10 రూపాయలకి వేసే పేపరు నువ్వు 2 రూపాయలకి ఇస్తావు. పెద్ద ప్లానింగే ఆ ఇంటోళ్ళకి. ఇదే పేపరే. ఇప్పుడు అసలు ఇంటికి పేపరే రాదు అనుకునే వాళ్ళకి ఉత్తపుణ్యం రూపాయికి పేపర్ పడింది అనుకో, వేసిపోప మాకేమనుకుంటారు. గూళ్ళ లేకన్నా పెట్టుకోవచ్చు పేపర్లు, మేలే కదా నాకు అనుకుంటాడు. ప్రతి ఇంటోడు తీసుకుంటాడు. నెలకు 60 రూపాయలు ఈ ఇంటికి న్యూస్ పేపర్ వస్తుందంటే కాన్లే అనుకుంటాడు. సినిమా న్యూస్లని చదవచ్చులే అనుకుంటాడు. అట్లా నీకు యాడ్స్ వస్తాయి బయట నుంచి. అవన్నీ పైన స్టిక్కర్ వేసి అతికేయడమే, ఇచ్చేయడమే. నీకు ఇంకా మిషన్ అవసరం లే, న్యూస్ పేపర్ మిషన్ అవసరం లే, నీకు విలేకరులు అవసరం లే, ఎవడు అవసరం లే. నీకు నువ్వే పెన్ను పెట్టుకొని 2 మ్యాటర్లు రాయి. మీ ఏరియాలో జరిగిండేది అంతే. డిస్టిక్లో టీవీ పెట్టుకుని 2 రాయి, కేసు పడే అంతే. పోయి ఒకని పెట్టుకో ఎవరన్నా మళ్ళా కదా. అది కూడా అమ్మ ఎండినే అని చెప్తాడు. పేపర్ వేసేది కూడా అట్లా ఫుల్ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రోజు పేపర్ రేపటి వాడుకుంటే అయిపోయి. సింపుల్. ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటావు అంటే ఎట్లా? మళ్ళా ఏంది ఎట్లా? మరి ఎట్లా జరగాలి? ఎట్లా చెప్పాలా? ఎట్లా పోలా చెప్పు. ఏంది పేపర్ ఏంది? ఎట్లా చేయాలి? ఎట్లా పోలా? ఎట్లా చెప్పాలి? ఏంది మాట్లాడతాను? ఎండి ఎట్లా మాట్లాడతావు? డిగ్నిఫైడ్ నిలబడి మాట్లాడు. డిగ్నిఫైడ్గా డిగ్నిఫైడ్గా టక్ చేసుకో, లోపలికి ఇన్ చేసుకో. ఎండి ఎట్లుంటాడు పేపర్కి? ఎండి అంటే ఏంది? ఎండి అంటే మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ కదరా చిటాల్. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్. ఎండి అంటే మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ కదరా చిటాల్. ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్. నీకు అర్థం కాలే. ఇప్పుడు అఫీషియల్గా మాట్లాడు. అఫీషియల్గా ఇప్పుడు మా ఇంటికి వచ్చింటావు నువ్వు పేపర్ తీసుకోమని నన్ను అడుగు. నేను ఇప్పుడు నీకు చెప్పినది ప్రాసెస్ చెప్పు వాళ్ళకి. నేను టీవీ చూస్తా అంటాను, నువ్వు మా ఇంటి ముందరకు వచ్చింటావు. ఓకే. ఇట్లా వస్తాయి. ఇక్కడ
రా బయట వచ్చినట్లు రా. ఏయ్ కొట్టు, ఏరా ఏయ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు ఈ నేపాల్ సెక్యూరిటీ వాళ్ళకి ఏ పని ఉండదు. నువ్వు ఎప్పుడు విజిల్ వేసుకుంటావో తిరిగి సార్ కనపడవు. నేను నేపాల్ కదా సార్. భూపాలా మీకు ఈ నేపాల్ సెక్యూరిటీ వాళ్ళకి ఏ పని ఉండదు. నువ్వు ఎప్పుడు విజిల్ వేసుకుంటావో తిరిగి సార్ కనపడవు. నేను నేపాల్ కదా సార్. భూపాలా కాదు సార్, మీరు ధన్యవాదాలు మీకే. నాకెందుకు ధన్యవాదాలు. కాదు సార్, నేను మంచి బాయ్ని చెప్పేదేనండి. బాయా బా మళ్ళా బాయా అయినప్పుడు చప్పట్లు కొట్టుకుంటారా? నువ్వు మామూలుగా వచ్చి సెల్యూట్ కొడతావు ఏంటి? సార్ సార్ మీరు చాలా దారుణంగా మాట్లాడారు. దారుణం బాయ్ అంటివి. బాయ్ అంటే అట్లా కాదు సార్, గుబ్బాయిని. ఏం చెప్పు, ఏం కలమ్మా సార్ చెప్పండి. నేను కొత్తగా టీవీ చూడాలి, కొత్తగా కొన్నావు బట్టలు. వాడెవడో నీకు నోటి నిండా పెట్టినాడు. అవి ఎవడో వేసుకుని వాడేసిన బట్టలు. అయినా నువ్వు కొత్తగా కొంటే ఏమి, పాత కొంటే ఏమి? నా ఇంటికాడికి వచ్చి డిస్టర్బ్ చేసేందుకు. నేను చెప్పేది అది కాదు సార్, బట్టల గురించి కాదు సార్. మళ్ళీ మ్యాటర్ చెప్పండి. ఇప్పుడు లోపల ఏం పెట్టుకోండి ఎంత ఇద్దు చెప్పు. ఇప్పుడు లోపల ఏం పెట్టుకోండి ఎంత ఇద్దు చెప్పు. కాదు సార్, నేను ఆడ తీయలేదు సార్. మళ్ళీ ఏం చూపించాలని ట్రై చేస్తాను? నువ్వు మాడి చీలు పెడతావు వాడా? కాదు సార్, టక్ చేసుకుందామని. ఆ టక్కుతో ఏం లేదు చెప్పు. ఇప్పుడు మానవేంద్ర సార్ నీగా నేను చెప్తేనే నువ్వు నేను అడిగాము రెస్టారెంట్కి పోయి తిందామని. అట్లా కాదు సార్, సినిమా పోదామని చెప్తేనే అంటే వాళ్ళు మానవగలుగుతాను. లేదా నేనేమన్నా మనం సినిమాలో నాగార్జున, నువ్వేమో నాకు చైతన్యనా? సార్ నువ్వు పూర్తి చెప్పలేదు సార్. నేను లేదా నువ్వేమో నాగార్జున సార్? అది కాదు సార్, మనం ఇప్పుడు బిజినెస్ 6 నిజాలు జారిపోతావు లో లేని వేసుకున్నావా? 6 నిజాలు జారిపోతావు లో లేని వేసుకున్నావా? సార్ మీకు సార్ ఇంకా పూర్తిగా ఇంక చెప్పను. పూర్తిగా జారితే ఇంక మేము చచ్చిపోతావా? టీవీలో కంటే ఘోరంగా ఉన్నావు నువ్వు. ఏంది వచ్చిన మ్యాటర్ చెప్పి పో దుబ్బే. సార్ మరి రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాకి. చెప్పండి. నేను మంచి బిజినెస్ పెట్టాలనుకుంటున్నా సార్. మీరు కొద్దిగా సహాయం ఇస్తే మీరు సార్. ఏంది శారీ ఇస్తే అంటాను? నీ శారీలు ఏంటికి రా? స్టార్టింగ్ వచ్చినప్పుడే అర్థమైంది నాకు. నువ్వు ఏం చెప్తావు బాయా అనే? కాదు సార్, శారీలు ఎవడు ఇస్తారు నీకు? అది కాదు సార్, నేను శారీలే ఇల్లా లేదా నైటీలు లంగాలు కూడా ఇల్లా? శారీలు ఎవడు ఇస్తారు నీకు? అది కాదు సార్, నేను శారీలే ఇల్లా లేదా నైటీలు లంగాలు కూడా ఇల్లా? సార్ నేను శారీ ఎప్పుడైనా సార్. చెప్పి ఏమి సార్ నేను వచ్చేదానికి మర్చిపోతున్నాను సార్. నా మ్యాటర్ అయిందా? టైం వేస్ట్ చేయకూడదు చెప్పండి. కాదు సార్, ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నది ఒక పని, మంచి పని చేయాలనుకుంటున్నా సార్. మంచి పని మనం దేశమంతా కాపాడుతా సార్. నేను నువ్వు ఆ దేశానికి కాపాడుకోబడొద్దండి రాత్రినే సార్. ఇంకా పూర్తి కాదు సార్. మళ్ళీ కాపాడుతాను నువ్వు అంత పెద్ద మాట అన్నాడు. కాపాడుకో, మళ్ళీ నా దగ్గర మాట్లాడేది ఏముంటుంది? ఇంకా నువ్వే కాపాడుకో, నేను టీవీ చూసుకునేది నేను చూసుకుంటా. అంటే సార్ మీరు టీవీ కాదు కదా సార్. నేను చెప్పు ఏదో కాపాడుతావు. ఇప్పుడు ఏం చేయాలి? నేను కాపాడాలా అందరు కలిసి? సార్ మీరు ఇంకా చెప్పండి. చెప్పు. నేను కొద్దిగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను సార్. మీరు కొద్దిగా సహాయం చేస్తే. ఈ ఆట చిల్లరగా అలాగే ఇక్కడ లపాకి బిజినెస్లు పెట్టి అపార్ట్మెంట్ కాదు, అంతా ఫ్యామిలీస్ ఉండేది. అర్థమైందే? నువ్వు బిజినెస్ ఏమైనా ఉంటే ఊరవతల 10 కిలోమీటర్ల లాభాకి ఏమైనా పెట్టుకో. ఈ ఆట చిల్లరగా అలాగే ఇక్కడ లపాకి బిజినెస్లు పెట్టి అపార్ట్మెంట్ కాదు, అంతా ఫ్యామిలీస్ ఉండేది. అర్థమైందే? నువ్వు బిజినెస్ ఏమైనా ఉంటే ఊరవతల 10 కిలోమీటర్ల లాభాకి ఏమైనా పెట్టుకో. ఇట్లా ఈ ఫ్యామిలీస్ ఉండే ఏరియాలోకి వచ్చి నువ్వు లోపలికి వచ్చి బిజినెస్ పెడతానని అది అన్నాడు, చాలా బ్యాడ్గా పోతుంది. ఇది కింద ఫోన్ చేసి సెక్యూరిటీ గార్డు పిలిపిస్తాను. అర్థమైందే? ఇది జారిపోతుంది. మెడికల్ మీద జారుకుంటూ ఇడిసపోతారు, మొత్తం వెనగలని వాసిపోతాయి. అది కాదు సార్, నేను చెప్తే ఇంకా నేను ఏందా చెప్పండి. ఇప్పుడు సార్ ఏడకి వచ్చారు సార్. మీరు ఏడకి వచ్చినావు? కొబ్బగాడికి వచ్చినావు నువ్వు. ఆడిపోతావు తెలియకుండా బయలుదేరినావు పొద్దున్నే. చెక్ చేసుకోకుండా మలతాడుతూ ప్యాంట్ వేసుకొని నువ్వు దేశం కాపాడుతావు. మలతాడు దిగితేనే నీకు మానం పోతుంది. చెక్ చేసుకోకుండా మలతాడుతూ ప్యాంట్ వేసుకొని నువ్వు దేశం కాపాడుతావు. మలతాడు దిగితేనే నీకు మానం పోతుంది. ఏదో చెప్పురా బాబు, నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం చెప్పకుండా స్టోరీ అనుకుంటే ఏం బిజినెస్ అంటే కాదు సార్. చెప్పు. పేపర్ సార్. పేపర్ ఏం చేస్తావు? ఆ పేపర్ మీద మేము ఇంటికి పేపర్ వేయాలనుకుంటున్నాము. మీకు మంచి సువార్త వినిపిస్తాము. మీకే సువార్త శవార్త కాకుంటే చాలు. కాదు సార్, నాకు పేపర్ ఏం పేపర్ వేస్తావు నువ్వు? పేపర్ మీ కేడి సార్, కొత్తగా వచ్చింది. మీ కొత్తగా వచ్చింది కాదు, ఇప్పుడే వచ్చిన వాళ్ళు కేడి. చెప్పు సార్.
సరే ఏమేస్తారు పేపర్లో? పేపర్లో ఇప్పుడు మీకు అప్డేట్ ఎప్పుడే మీరు రాకముందునే ఊహించుకుందే అన్ని నువ్వే చేసి అపార్ట్మెంట్ లో ఉన్న సంబడేసి నువ్వే రేపు పొద్దున పేపర్కి వేస్తావా అది? నువ్వే చేసి అపార్ట్మెంట్ లో ఉన్న సంబడేసి నువ్వే రేపు పొద్దున పేపర్కి వేస్తావా అది? సార్ మీకు ఇంకా ఎట్లా ఏంటి చేస్తా సార్ మళ్ళీ నేను? చెప్పు ఏం మ్యాటర్ వస్తుంది, ఏముంటుంది దాంట్లో? అంటే ఫ్రెష్గా వస్తుంది సార్ మీకు. యాడ దింపుతాను అంత ఫ్రెష్గా? సార్ మీరు మరి నువ్వు అనుకునేది కాదు సార్, పేపర్లో న్యూస్ సార్. సరే ఎంత కట్టాలా? ఎంత కట్టాల? కేవలం 15,000 సార్, కేవలం 15,000 సార్. 15,000 అంటే ఏందని అది 15,000? అంటే సార్ మీరు ఏమనుకుంటున్నారు సార్? మీరు నువ్వు ఏమనుకునేది? బిజినెస్ అంటున్నావు, ఫ్రెష్ అంటున్నావు, 15,000 అంటున్నావు, ఏ దాని గురించి అనేది నాకు అర్థం కాలే. నువ్వు ఫ్యామిలీస్ ఉండే కుంపల కాడకు వచ్చినావు, అపార్ట్మెంట్ లేకి దిగుతావా? లిఫ్ట్ వస్తేకి వచ్చారు సార్, మెడికల్ ఎక్కుంటూ వచ్చినావా? సార్ కొద్ది మరి ఎవరైనా చూస్తున్నా చెప్పులే సార్. అది కాదు సార్, బిజినెస్ అంటే ఏంటంటే పేపర్ సార్, న్యూస్ పేపర్ మీ ఇంటికి వేయాలా, దాని 15,000 ఖర్చు అవుతుంది. ఏం పెట్టేస్తావు న్యూస్ పేపర్లో 15,000 తీసుకునేకి? అంటే న్యూస్ పేపర్ సార్, కొత్త మ్యాటర్ అయితే వేసేస్తాను. ఎవరు మ్యాటర్? వేసి మొత్తం అపార్ట్మెంట్లు ఎవరు ఏమేం చేస్తాను మ్యాటర్ బయటకి వేస్తావా? కొత్త మ్యాటర్ అయితే వేసేస్తాను. ఎవరు మ్యాటర్? వేసి మొత్తం అపార్ట్మెంట్లు ఎవరు ఏమేం చేస్తాను మ్యాటర్ బయటకి వేస్తావా? సరే మీరు లేదా బయట ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమేం చేసుకుంటారు, ఎవరెవరికి ఏమేమి సంబంధం ఉన్నాయి అనేది నువ్వు పబ్లిక్ గా పేపర్లు వేసి అందరు గలాలు పెట్టాలి. సార్ మీరు మరి మీ మైండ్ కొద్దిగా ఏమన్నా చేంజ్ ఏమని మార్చుకుంటారు? ఏ ఎవడు కొంప కాడికి వచ్చి నువ్వు 15,000 పేపర్ కడుగుతాను నువ్వు? చేంజ్ ఏమని మార్చుకుంటారు? ఏ ఎవడు కొంప కాడికి వచ్చి నువ్వు 15,000 పేపర్ కడుగుతాను నువ్వు? సార్ ఇవి నేర్చుకుంటా. ఏంది నేర్చుకుంటాను నువ్వు? ఏకరా ఎవడు నిన్ను పంపించింది? సార్ మరి సెక్యూరిటీ గార్డ్ ఎట్లా పంపించినా నిన్ను? సార్ అది సార్ ఇంకెప్పుడు సార్ ఏంది ఇంకెప్పుడు? కరా దగ్గర దగ్గర కాదు సార్ కరా. సార్ ఏం పేపరు? కొట్టదండి కొట్టగరా కరా. సార్ 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 ఉండు, చేతులు కట్టుకో. ఏం 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 చదువుకున్నావు నువ్వు? సార్ ఏం చదివినావు? చదువుకోలేదు సార్. మళ్ళీ పేపరు ఫ్రెష్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఏం చదివినావు? చదువుకోలేదు సార్. మళ్ళీ పేపరు ఫ్రెష్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? మాటలు సార్ సార్ ఇంకా చెప్పలేదు, ఇంకా అయిపోలేదు సార్, ఇంకా పూర్తిగా చెప్పు. సార్ ఫ్రెష్ అయిపోయింది, సార్ సార్ బిజినెస్ అయిపోయింది. సార్ ఇంకా బెడ్ల గురించి మాట్లాడు, ట్యూబ్ లైట్ బెడ్రూమ్ల గురించి మాట్లాడు. ఈ వ్యాపారం అపార్ట్మెంట్ లోనే ఎన్ని 2 బిల్డింగ్లు సరిపోతాయి వ్యాపారానికి? బిల్డింగ్ మొత్తం అపార్ట్మెంట్ అంతా సహకరిస్తాము. అది కాదు సార్. నువ్వు చెప్పు. నేను మాట్లాడింది పేపర్ గురించి. పేపర్లో పేపర్కి ఎందుకు 15,000? అంటే మంత్ కట్టాలి కదా సార్. ఎందుకు కట్టాలి 15,000? పేపర్లో ఏం భూమి ఉంటుంది 15,000 కట్టి పేపర్లో? ఆడ నేరాలు ఘోరాలు అన్ని జరుగుతాయి. నేరాలు ఘోరాలు మా అపార్ట్మెంట్లో ఇప్పుడు జరగలే. ఫస్ట్ నువ్వే వచ్చినావు. అది కాదు, దీన్ని సంపుతేనే ఫస్ట్ పేపర్ అదే అవుతుంది. నేరాలు ఘోరాలు పేపరు. నేరాలు ఘోరాలు మా అపార్ట్మెంట్లో ఇప్పుడు జరగలే. ఫస్ట్ నువ్వే వచ్చినావు. దీన్ని సంపుతేనే ఫస్ట్ పేపర్ అదే అవుతుంది. నేరాలు ఘోరాలు పేపరు. జానగరాలు ఏమైనా చేస్తున్నావా నువ్వు? అపార్ట్మెంట్లకు చూసుకొని మెత్తికి స్కెచ్ చేసుకుని పైకి వచ్చి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ తోనే నువ్వు నోటుకు వచ్చిన కూతలు కూస్తాను అంటే నువ్వు మామూలు నీవు కాదు. బట్టలు ఇప్పు సార్. సార్ ఇప్పు. అది కాదు సార్, నేను వచ్చి నేను దేని గురించి మీరు చెప్తాను సార్. నేను చెప్పేది వేరే సార్, మీరు చెప్తాను వేరే సార్. సార్ నేను చెప్పేది వేరే సార్, మీరు చెప్తాను వేరే సార్. క్లియర్ కట్గా చెప్పి ఏదైనా ఉంటే. సార్ బట్టలు ఇమ్మంటారు. ఏడిగిరా లోపల చేయి పెట్టుకుంటావు? నా పొద్దు 4 సార్లు నువ్వు చేయి పెట్టుకోవడం నన్ను పట్టుకోవడం ఎట్లా కనబడతానా మేము? ఎట్లా కనబడతాను సార్? మరి ఏదో నువ్వు చేయిలు పెట్టుకుంటా? ఇదే అపార్ట్మెంట్ ఎవరు అనుకుంటానా నువ్వు? ఎవరు అనుకుంటున్నా కాదు, నువ్వు చెప్తాను ఎంతసేపు వింటారు? నువ్వు ఇన్ని ఇస్తావా? క్రైమ్ అంటావు, అదేంటావు, ఇదన్నీ చెప్పేది పూర్తి సావేరు. మళ్ళీ ఏది 15,000 ఏంటన్నా? ఏటికి 15,000? నువ్వు ఉంటావా? ఏదో చెప్పు 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 పేరు చెప్పులే. ఏం ఘోరంగా మాట్లాడుతాను ఘోరంగా నీకు గోరిలో బండ పెడతా మూసుకొని వచ్చిన పని ఏందో చెప్పిపో. ఘోరంగా నీకు గోరిలో బండ పెడతా మూసుకొని వచ్చిన పని ఏందో చెప్పిపో. పేపర్ నువ్వు పెట్టుకో. పేపర్ కాదా? చిటల్నా కూడా నీ ఎవడు పేపర్? నీ పేపర్ పేరు ఏంది? కేడీలు అంటే కేడే. ఇవి కేడీలు అంటే నీకు బేడీలు పడతాయి చేతికి.
ఏంటి మీరు సార్ ప్రొసెస్ అని చెప్తాను కదా నీకు. యాడుంది ప్రింటింగ్ ప్రెస్ యాడుంది ఆ? యాడుంది మీకు నువ్వు క్వశ్చన్ అడుగుతాను సార్. క్వశ్చన్లు అడగద్దంటే నా కొంపగాడు నిలబడి నువ్వు నా నోటుకు వచ్చి చెప్తాంటే నీ పట్టుబాబు అని 15,000 ఇచ్చిపోతారా? ఏయ్ ఏ నాకు వద్దుది. నా కొంపగాడు నిలబడి నువ్వు నా నోటుకు వచ్చి చెప్తాంటే నీ పట్టుబాబు అని 15,000 ఇచ్చిపోతారా? ఏయ్ ఏ నాకు వద్దుది. ప్రింటింగ్ ప్రెస్ యాడుందో చెప్పాడు కింద సెక్యూరిటీ గార్డ్ పంపిస్తాను. వద్దుది. ఏం గాన ఎవడు నీకు చేస్తాడా ఏంది? దిగే క్యారెట్ దిగే ఏందిగే ఏది ఇల్లు చేస్తాడు నేను పోయి చెప్పే వస్తే నాకేమవుతుంది. నేను ఇంత ఘోరంగా ఉంటారు మనుషులు. అయినా చెప్పి నాకు నా డబ్బులు నాకు ఇచ్చేసాను. ఏంటి డబ్బులు? నీ పేపర్ వద్దు నాకు తెమ్మొద్దు డబ్బులు చేయి మరుసంగా ఏమే అంతే ఇంకా ఇంకేం లేదు. నువ్వు దీంతో ఏమైనా సంపాదించుకో ఆ పేపర్ ఎవరికైనా అమ్ముకో. ఏమే అంతే ఇంకా ఇంకేం లేదు. నువ్వు దీంతో ఏమైనా సంపాదించుకో ఆ పేపర్ ఎవరికైనా అమ్ముకో. ఏం ఊరానికి ఏమైనా మరుసంగా డబ్బుదే నీకు ఐడియా పేపర్ ఏం నా బొంగులో కాడాడు అమ్మయ్యో. నీకు ఐడియా బాలేదా? ఇంత ఏందాడా ఇట్లా కొడతారు మళ్ళా దారుణంగా చెప్పాను పూర్తి కావడం వల్ల అంత ఘోరం కొడతారు. ఈసారి మంచి నిజంగా కస్టమర్ ఒప్పుకుంటా పట్టు. నువ్వెందుకు ఫీల్ అవుతావు కానీ ఫస్ట్ జాబ్ ఎక్కినాం. తక్కువ ఉండాలా అవసరం లేదులే ఏదో ఒప్పుకునేదే కదా. రా మధ్యలో రా రా కొట్టు 6 కొట్టు. మళ్ళీ అట్లా వాయిస్ వస్తుంది నువ్వు. లేదు సల్మా 6 కొట్టండి 4 కొట్టండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మధ్యాహ్నం వచ్చి గుడ్ మార్నింగ్ అన్నారు. ఎవరు మీరు? ఏ ఊరు? 6 కొట్టండి 4 కొట్టండి. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మధ్యాహ్నం వచ్చి గుడ్ మార్నింగ్ అన్నారు. ఎవరు మీరు? ఏ ఊరు? ఇది న్యూస్ పేపర్ సార్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీకు కొత్త ఫ్రెష్గా వస్తుంది. మళ్ళా మీకు ఫ్రెష్ దించుకొని ఏమని చేసుకో. ఎవడు పంపించినాడు నీకు 202 ఇంట్లోకి? ఎవడు మామూలు లోపల రాడే డోర్ తీసుకొని వచ్చినావు నువ్వు. కాదు సార్ నేను కొద్దిగా ఈ కొత్త పేపర్ కదా. నువ్వు ఫ్రెషా? సార్ నువ్వు ఓల్డా? నాకు వద్దు. పంపలే కావడరా రానిచ్చి సెక్యూరిటీ కాడ. పంపలే కావడరా రానిచ్చి సెక్యూరిటీ కాడ. చేతనాయాలని పంపించుకుంటా అపార్ట్మెంట్లోకి. డీసెంట్ లేదు.